జై మాధవ్, జై బలో శ్రీకృష్ణ భగవాన్కి. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మన యాదవుల ఈ యొక్క యాదవ పండుగని రాష్ట్రీయ పండుగగా మన గౌరవనీయులు పెద్దలు మాన్యశ్రీ యనమల రేవంత్ రెడ్డి అన్న గారి యొక్క రాష్ట్రీయ పండుగ మాకు గుర్తించాడు గత సంవత్సరము. ఈరోజు అదే కార్యక్రమానికి గత సంవత్సరము మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా గౌరవనీయులు రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ గారు, యువ నాయకుడు అరవింద్ యాదవ్ మరియు వివిధ ప్రాంతాల నుంచి యాదవులను ఇక్కడ పిలుపు మేరకు శ్రీకృష్ణ సదర్ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథులుగా పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి యాదవ్ సోదరులు మరియు ఇది కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క హిందూ సోదరులు మా యొక్క శ్రీకృష్ణ భగవాన్ దీపావళి మరుసటి రోజు యాదవుల ఐక్యమత్యానికి నిదర్శనంగా మేము జరుపుకునే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క సోదరులకు నేను లంగరోడ్ నుంచి విచ్చేసిన నా పేరు ఆరేళ్ల శ్రీశైలం యాదవ్, లంగరోడ్ అఖిల భారత యాదవ్ సంఘం అధ్యక్షుడిని. నా తోటి లంగరోడ్ నుంచి విచ్చేసిన మా సోదరులకు మరియు మా శ్రీకాంత్ భాయ్ అరోద్ మల సంతోష్ యాదవ్ మరియు అదేవిధంగా అశోక్ యాదవ్, శ్రీ మల యాదవ్ గారు, మా మీడియా సోదరుని కూడా నేను మీడియా సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళు ఎన్నో కష్టకాలాల్లో ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళు న్యూస్ కవర్ చేస్తారు. మంచి కానీ చెడు కానీ వాళ్ళతోనే మాకు గుర్తింపు వస్తుంది. కాబట్టి మీడియా ఈ యొక్క ఛానల్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి సభ్యులకు కేవలం శ్రీకృష్ణ భగవాన్కి జై యాదవ్. సదర్ గురించి మనతో మాట్లాడడానికి చాలా మంది యువకులు అయితే ఉన్నారు. ఇక్కడికి రావడం జరిగింది పెద్ద ఎత్తున. ఒకసారి వాళ్ళతో మాట్లాడైతే తెలుసుకుందాము. మీ పేరు? నా పేరు మల్లెల కిషోర్ యాదవ్. ఇక్కడ నుంచి వచ్చారు? మాదాపూర్ హైటెక్ సిటీ. మాదాపూర్ హైటెక్ సిటీ. ఎప్పటి నుంచి ఉంటారో మీరు ఇక్కడ హైదరాబాద్లో? మేము మా తాతలు వాళ్ళ తాతలు ఎప్పటి నుంచి ఇక్కడనే ఉంటున్నాం. మేము సాధారణంగానే చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు ఎప్పటి నుంచి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు? మేము చిన్నప్పటి నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాము. చాలా ఆనందంగా ఉంటుంది. ఇది అందరూ యాదవులు కంపల్సరీ జరుపుకోవాల్సిన పండుగ ఇది. సాధారణ అంటే ఏం చేస్తారు అంటే మీకు తెలిసిందా ఈ పండుగ? బేసికలీ ఇప్పుడు మనము లక్ష్మీదేవి పూజలు చేస్తాం. ఇట్లా మన యాదవులకి పాడి పరిశ్రమ అనేది మెయిన్. అయితే ఎక్కడ చూసినా సరే మనము ఈ పశువుల నుంచే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. లేదంటే అగ్రికల్చర్. మనం పశువుల నుంచి లాభం పొందుతున్నందుకు వాటికి కూడా పూజ చేయాలని చెప్పి మన పెద్దవాళ్ళు ఇలా ప్లాన్ చేస్తారనమాట. వాటి కోసమే ఇక్కడ సదస్సు ఫెస్టివల్ అన్నట్టు. అర్థం కాదు. వాటి కోసమే ఈ ఫెస్టివల్ క్రియేట్ చేసిన. యాక్చువల్ చెప్పాలంటే మనం పూజలు చేస్తాం. ఇంట్లో దేవుడు ఉంటాడు, ఇంట్లోకి పూజ చేస్తాం. పొలంకి వెళ్తాం డైలీ. పొలం కాడ కూడా దేవుడు ఉంటాడు. ఆ దేవుడు ఎవరు? బర్రెలు, ఆవులు, పొలం అంతా ఇక గొర్రెలు, మేకలు అన్నిటికీ కూడా మనం పూజ చేయాలి. సరే అని చెప్పి ఒక స్టేజ్ క్రియేట్ చేశారు. సదర్ అంటే రెండు ఉంటాయి, సదర్ కట్టడం, సదర్ తీయడం. సదర్ కట్టడం అంటే స్టేజ్ని సదర్ కట్టడం అంటారు. అట్లా పెద్దలందరూ ఏం చేశారు అంటే అందరు ఆడికి వచ్చి కలవాలి. యాదవ సోదరులు అందరు కలవాలి, అలై బలై తీసుకోవాలి, కష్ట సుఖాలు మాట్లాడుకోవాలి, బాధలన్నీ చెప్పుకోవాలి, కోపాలు పెట్టుకోవద్దు, అందరు ఆనందంగా ఉండాలి. అయితే పెద్ద మనుషులు నలుగురు కలిసి సదర్ కట్టిరు. అక్కడికి అందరు సదర్ తీసుకురావాలి. సదర్ తీసుకురావడం అంటే మన ఇంట్లో నుంచి యానిమల్స్, ఆవులు కావచ్చు, బర్రెలు కావచ్చు, ఏదైనా తీసుకొచ్చి మనం ఆడ అందరితో కలిసి అరే మనం అందరం ఒకటి అని ఒక యూనిటీ కోసం క్రియేట్ చేసింది. సో వాటిని తీసుకొస్తున్నారు కదా, మీకు ఎన్ని ఉన్నాయి అట్లాంటివి? మాకు 40 గేదెలు ఉన్నాయి. వాటికి ఎప్పటి నుంచి చేస్తా ఉన్నారు అంటే మీరు దాన్ని పోషించడం? ఎప్పటి నుంచి లేదు, ఇక మా తాతల కాలం నుంచి ఎప్పటి నుంచే ఇదే పనిలో ఉన్నాం మేము. అంటే పని అండర్ సిన్స్ ఇది ఆక్యుపేషన్, ఇది మాకు ఇక బతుకు తెరువు అదే ఉండే. ఇప్పుడు మనం ఏదో చదువుకున్నాము, జాబ్ చేస్తున్నాం, ఏదో చేస్తున్నాం, కానీ తాతలు వాళ్ళ తాతలు ఇప్పుడు వీటి మీద బతికిరు. అందుకే వాటికి చాలా రెస్పెక్ట్ ఇస్తాం. నార్మల్గా వీటి కోసమే ఉంచారా లేకపోతే స్పెషల్గా ఫెస్టివల్స్ కోసం తీసుకురావడం కోసం? స్పెషల్ ఫెస్టివల్ అసలు ఉండదు. యానిమల్స్ ఎందుకు బ్రీడింగ్ కోసం యూజ్ చేస్తాం. ఇప్పుడు 40 గేదెలు ఉన్నా ఒక్క దున్నపోతు హ్యాండిల్ చేసేస్తుంది. అంటే దున్నపోతు మెయిన్ అనమాట. ఎట్లా చెప్పాలి మీకు, ఎప్పుడెప్పుడు రిప్రొడక్షన్ అవుతూ ఉంటుంది, నెక్స్ట్ యూజ్ చేస్తుంటాం కాబట్టి మెయిన్ దానికి ఎక్కువ వాల్యూ ఇస్తాం. అట్లా అని చెప్పి మేము దున్నపోతుకి ఎక్కువ వాల్యూ ఇస్తాం. అట్లా ఎడ్లకి దున్నపోతులకి చాలా వాల్యూ ఇస్తాం. స్పెషల్గా తీయడం ఏముండదు. కానీ ఇప్పుడు మా యాదవ సోదరులు రోజు రోజుకి ఈ పండుగ మరింత పెద్దగా అవ్వడంతో బయటికని కూడా తీసుకొచ్చి దాన్ని ఇంకా బెటర్గా చేస్తున్నారు. ఇక్కడనే ఉంటాయా? వేరే రాష్ట్రం నుంచి తీసుకురావాలా? హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, సోలాపూర్ అన్ని ప్రాంతాల నుంచి తీసుకొస్తారు. అస్సలు నీకు ఇట్లా మేల్ దున్నపోతుని ఎక్కడైనా సరే తీసుకొస్తారు, పార్టిసిపేట్ చేస్తారు అందరు. ఒక దున్నపోతు నార్మల్గా దానికి పోషించాలంటే మామూలుగా ఎంత అవుతుంది? నార్మల్గా మనము మార్కెట్లో కొనాలంటే మినిమం 2 లక్షలు ఉంటుంది దున్నపోతు. ఇక హర్యానా అక్కడక్కడ ఎంత ప్యూర్ బ్రీడ్ వెళ్తుంటే అంత కాస్ట్లీ ఉంటుంది. ఇక ఎంతమంది వస్తారు ఇయర్?
నువ్వు అసలు లెక్క పెట్టుకోలేవు ఎంతమంది వస్తారో అందాజు చెప్పలేము ఇక. ఎందుకంటే ఒకరు 10,000 అంటారు, ఒకరు 5,000 అంటారు, ఒకరు 1,00,000 మంది కూడా అంటారు. అట్లా కాదు. యాదవ సోదరులు హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళే కాదు, ఆల్ ఓవర్ తెలంగాణ ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు, అందరు పార్టిసిపేట్ చేస్తారు. మళ్ళీ మేము ఓన్లీ యాదవులే అనే ఏమి లేదు, యాదవ్, ముదిరాజ్, గౌడ్, చిన్న పెద్ద అట్లేం అందరినీ సపోర్ట్ చేస్తాం. సేమ్ అలయ్ బలయ్ ప్రోగ్రామే, కాకపోతే యాదవ్ సోదరులు హోస్ట్ చేస్తారు మీకు. ఇదంతే. వేరే రాష్ట్రాల్లో కూడా ఇట్లా చేస్తారా? వేరే రాష్ట్రాలు ఎక్కడ చేయరు నాకు తెలిసి అయితే. కానీ ముందు హైదరాబాద్ సిటీ వరకే ఉండే, ఇప్పుడు చిన్న చిన్న గ్రామాలు తెలంగాణలో కూడా స్టార్ట్ చేశారు. ఇది చాలా మంచిది, ఇంకా పెరగాలి, ఇంకా చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు యాదవుల ఐక్యతకు, యాదవుల ప్రపంచానికి ఒక మారు పేరు అని మనం చెప్పుకోవచ్చు. ఈ సదర్ పండుగను వాడవాడలా చేసుకునే సదర్ పండుగను రాష్ట్రం అంతటా కూడా విస్తరించేందుకు సహాయపడిన రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సదర్ పండుగను యాదవులది మాత్రమే అని కాకుండా సర్వజనుల బహుజనుల పండుగగా గుర్తించి దీన్ని రాష్ట్ర పండుగ చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మరియు ఈ పండుగను రాష్ట్ర పండుగగా చేయాలి అని ఎన్నోసార్లు మెమరాండం సమర్పించుకున్న మైల్కోల్ మహేందర్ యాదవ్ గారికి, మరియు ఈ పండుగను ప్రపంచ స్థాయిలో గుర్తించి యాదవులంతా ఇట్లుంటారా అని అనుకునే విధంగా చేస్తున్న మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారికి, మరి ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి మా యాదవుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ యాదవుల ఐక్యత ఖచ్చితంగా చాటాలని, మరియు గల్లీ గల్లీలో ఉన్న బస్సులో ఉన్న యాదవ్ సంఘాలన్నింటినీ మేము పేర్కొంటున్నాము. యాదవుల ఐక్యత ఆ బస్సులో ఉన్న యాదవ్ సంఘాలది, వారి బాధ్యతనే అని మేము తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు.